చాలా మంది మొండిగా అడుగుతూ ఉంటారు. దేవా నాకు ఇవ్వవా ఇది అని అడుగుతారు. దేవుడు పలుసార్లు చెప్తాడు అది వద్దు, అది మంచిది కాదు అని. వాక్యం ద్వారా చెప్తాడు, దర్శనాల ద్వారా చెప్తాడు, కళల ద్వారా చెప్తాడు. మనకు అర్థం అవుతుంది అది దేవునికి ఇష్టం లేదని. కానీ ఎవరైనా కరెక్ట్ అని చెప్తారేమో అని చాలా మందిని ప్రశ్నలో అడుగుతూ ఉంటారు. ప్రేమ వివాహాల గురించి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ యూత్ మీటింగ్ లో అయినా అడుగుతూనే ఉంటారు. నాకెప్పుడు అర్థం కాంది ఏంటంటే, అన్నం తినొచ్చా, బడికి వెళ్ళొచ్చా, ఉద్యోగం చేయొచ్చా, స్నానం చేయొచ్చా అని అడగరు. కానీ ప్రేమ వివాహం చేసుకోవచ్చా అని అడుగుతారు. అడగటంలోనే అర్థమవుతుంది వాళ్ళకి తెలుసా తేడా అని, వాళ్ళకి తెలుసా తప్పని. దేవుడు పలుమార్లు చెప్పారు అది వద్దు అని, కానీ వింటారా? వినరు. సేవకులు అనిపించుకుంటారు, నాయకులు అనిపించుకుంటారు, కమిటీ మెంబర్లు అయిపోతారు, భార్యలు ఉంటారు, కానీ ఇంకోళ్ళతో అక్రమ సంబంధంలో ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి తెలీదా? తెలుసు. వాక్యం ఒకవేళ ఎవరైనా అక్రమ సంబంధం గురించి మాట్లాడారనుకో, నీకెందుకయ్యా, వాక్యం చెప్పొచ్చు కదా, బైబిల్లో ఉన్నది చెప్పొచ్చు కదా అని వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు.